సోషల్ మీడియాని కూడా ఒక దుకాణం మూసేసినట్టు సాయంత్రం 6 తర్వాత మూసేస్తే అప్పుడు ప్రపంచం ఏ విధంగా ఉంటుంది? పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అసలు మన రియల్ లైఫ్లో మనం ఏ విధంగా ఉండాలి? అసలు ఈ సోషల్ మీడియా కానీ, ఫోన్లు కానీ, టీవీలు కానీ, ట్యాబ్లు కానీ, ల్యాప్టాప్లు కానీ రాకముందు మన ప్రపంచం ఏ విధంగా ఉండేది? ఏదో ఒక ఆట ఆడుతూ లేకపోతే రియల్ లైఫ్లో మనకి ఇష్టమైన కళలు నేర్చుకుంటూ ఎంతో హ్యాపీగా గడిపేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా కానీ, ల్యాప్టాప్లు కానీ, ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కూడా వచ్చాయో అప్పటి నుంచి కూడా మన సమాజం అంతా కూడా పాడైపోతుంది. అసలు పిల్లలందరూ కూడా పాడైపోతున్నారు. మన లోపల అసలు ఏం కళ ఉంది, ఏం టాలెంట్ ఉంది, ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. అప్పట్లో ప్రతి ఒక్క కిడ్ కూడా ఏదో ఒక టాలెంట్తోని ముందుకు వచ్చేవాళ్ళు. ఒక పోలీస్ కానీ, డాక్టర్ కానీ, అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రొఫెషనల్గా ఇలాంటివన్నీ కూడా ఉంటాయో దానికి మించి ఒక సంగీతం నేర్చుకోవడం కానీ, ఆటలాడడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, ఇలాంటివి చాలా గొప్ప గొప్ప ఆటలన్నీ కూడా ఉన్నాయి. సో కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లాడు కూడా పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే రీల్స్ అని, అదేవిధంగా యూట్యూబ్లో వీడియోస్ అని, ఇట్లా రకరకాలుగా ఆఖరికి ఆడుకునే గేమ్స్ కూడా ఆన్లైన్ ద్వారా ఆడుకునే దుస్థితి వచ్చింది. సో ఈ మాటలన్నీ కూడా అల్లు స్నేహారెడ్డి మాత్రం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక దుకాణాన్ని ఏ విధంగా అయితే సాయంత్రం 6 తర్వాత మూసివేస్తారో అదేవిధంగా ఆన్లైన్ని అంటే సోషల్ మీడియా అన్నిటినీ కూడా 6 తర్వాత మూసివేస్తే అప్పుడు మన ప్రపంచం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు ఎవరికి సంబంధించి ఎవరికి ఇష్టమైన కళలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క పిల్లాడి కబడ్డీ ఆడతాడా, కబడ్డీ ఆడుకోవచ్చు, ఖోఖో ఆడుకోవచ్చు, అదేవిధంగా పెయింటింగ్ వేసే వాళ్ళు పెయింటింగ్ కానీ, అదేవిధంగా సంగీతం నేర్చుకునే వాళ్ళు సంగీతం కానీ, ఈ విధంగా రియల్ లైఫ్లో ఉన్నటువంటి కళలన్నీ కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మీరు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రి కూడా అదే విధంగా చేయాలి, అదే విధంగా ఆలోచించాలి. ఆన్లైన్లో ఉన్నప్పటికీ కాసేపు ఫోన్లు పక్కన పెట్టి కనీసం ఒక గంట సేపు అయినప్పటికీ కూడా మీ పిల్లలకి వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, వీటిని నేర్చుకొని వాటి పరంగా వాళ్ళని ముందుకు నడిపించండి. ప్రతి ఒక్క పిల్లాడికి కూడా ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని వెలికి తీయండి అనే విధంగా అల్లు స్నేహారెడ్డి మాత్రం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఆలోచిస్తే సమాజం మొత్తం కూడా బాగుపడుతుందని ఆమె ఉద్దేశం.